ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూసినా కూడా భవానీలతో హోరెత్తుతున్నారు. ఎక్కడ చూసినా జై భవానీ, జై జై భవానీ అంటూ కూడా ప్రతి ఊరు, ప్రతి గ్రామం కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఫ్రూట్స్ మార్కెట్లో అయితే ఉన్నాం. ఇక్కడైతే గురుభవన్ అయితే ఉన్నారు. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పీఠం పెట్టారు, ఇక్కడ పూజలు ఎలా నిర్వహిస్తున్నారు, వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి భవానీ, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పీఠం పెట్టారు, ఇటువంటి పూజలు ప్రతిరోజు ఇక్కడ నిర్వహిస్తారు? ఈ భవానీపీఠం ఏర్పాటు చేసి నిర్విరామంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఇది 11వ సంవత్సరం. 11 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా ఎప్పుడు కూడా ఈ రుద్రాభిషేకం, ఈ మాలాధారంలో నవరాత్రి మాసంలో మేము మాల వేసుకుని ఈ రుద్రాభిషేకం చేయడం వల్ల రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండదని ఎప్పుడు మేము కోరుకుంటూ మా భవానీలు అందరూ కూడా ఏకపక్షంగా కంపల్సరీగా రుద్రాభిషేకం చేస్తే మన జిల్లా కాదు మన రాష్ట్రం కూడా అంతా సుభిక్షంగా ఉండదనే ఆలోచనతో మేము రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది గత 11 సంవత్సరాలుగా. అయితే ఇక్కడ పురోహితులు కూడా ఉన్నారు. అసలు రుద్రాభిషేకం చేయడం వల్ల ఉపయోగం ఏంటి, అసలు రుద్రాభిషేకం చేస్తే ఆయురారోగ్యాలు బాగుంటాయని అందరూ అంటున్నారు, అది నిజమేనా? ఓం ఖడ్గం చక్రగతే జుజాపరిగాన్ శూలం భుజండేం సరః శంఖం సంతతేంకరే శ్రీనైనాం సర్వాంగభూషావృతాం నీలాస్మద్దుతమాస్య పాదదశగాం సేవే మహాకాళికాం యామస్తో శుభదేహరో కమలజోహంతు మధుంకైట్టపం బాలేందురేఖతో ప్రవసించే గంగతో బాసిల్లు జటలతో ఐకంకణాలతో అర్ధాంగ్య గౌరితో భాషలు వేదాంత భక్తిదులతో రాగదయ్య మహేశ్వర శరణు వేడద శంకర. శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు సోమరాజు గారి గురుస్వామి యొక్క భవానీ గారి యొక్క ఆధ్వర్యంలో ఫ్రూట్స్ మార్కెట్ యొక్క ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా రమణీయంగా వైభవేతంగా ఈ రోజున దేవీనవతుల సందర్భంగా మహోత్సవ సందర్భంగా ఈ రోజున మహారుద్రాభిషేకం తలపెట్టడం జరిగింది. ఎందుకయ్యా అంటే ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన, ఓంకార శబ్దంలోంచి శక్తులు కొన్ని ఉద్భవించి శివైక్యం చెందుకు ఆ శివలో ఐక్యమయ్యి ఆత్మజనమ ఆత్మలింగాజనమ అని చెప్తున్నారు. ఎందుకయ్యా అంటే మనకి ఏదైతే శరీరంలో నారుద్రో రుద్రమచ్చయేతు, మనకి ఏదైతే శరీరంలో ఇప్పుడు మహాన్యాసపూర్వకంగా ఫస్ట్ గణప పూజ కార్యక్రమం ఆచరించుకొని సంకల్పం చెప్పుకొని ఈరోజు ఏదైతే కార్యక్రమం చేత ఈ యొక్క సంకల్పించుకున్న కార్యక్రమంతో కూడా సంకల్పం స్వామివారు చెప్పుకొని, అలాగే స్వామివారికి మండపారాధన, అలాగే ఏకాదశి వృద్ధులు అంటారు. 12 మంది మనకి వృద్ధులు ఉన్నారు. రుద్రని ఇలాగా ఆవాహంపరుచుకొని సకల మనకి అనేక రకాలైన లింగాలు ఉన్నాయి. రాజలింగం అని, స్ఫటికలింగం అని, అలాగా అనేక రకాల ఎన్నో రకాలైన లింగాలు ఉన్నప్పటికీ కూడా పుట్టమన్ను ఏదైతే ఉందో ఒక్కొక్క చీమ పుట్టమన్నుని చేసుకుని ఆ పుట్ట తయారు చేసేటువంటి ఏదైతే పుట్టమన్ను ఉందో ఆ పుట్టమన్నుతో చేసేట శివలింగం స్పార్థివలింగం, మట్టి లింగం. ఇక్కడ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం అదేవిధంగా భక్తుల కళ్యాణార్థము ఆయురారోగ్యాలు మన యొక్క తౌరుకొస్తాం కానీ సకల రోగాలు కానీ అనారోగ్యాలు కానీ సకల బాలారిష్ట దోషాలు కానీ ఇవన్నీ కూడా నివారింపజేసి ఈ యొక్క స్పార్థిలింగం ఆరాధన చేయడం వల్ల సకల విశేష పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ యొక్క ఏదైతే ఈ రాష్ట్రంలో అంతా కూడా పంట వ్యవసాయం ఎవరు చేసిన కూడా వృత్తి వ్యాపారాన్ని కూడా సస్యశ్యామలంగా ఉంటూ ఇక్కడ ఎవరైతే ఈ యొక్క దీక్షాపీఠంలో వేసుకుంటారో ఈరోజు ఈ సంవత్సరంగా అమ్మవారిని కూడా దేవిని కూడా నిలబెట్టడం జరిగింది. ఎందుకయ్యా అంటే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటాం. అలాంటిది అమ్మవారి యొక్క ఆజ్ఞ సాక్షాత్ ఉండి ఈ సంవత్సరం అమ్మవారి యొక్క దేవిని నిలబెట్టి ఈ యొక్క పీఠం దినదిన ప్రవర్తమానంగా సోమరాజు గారి యొక్క అలాగే నరసింహమూర్తి గారు, వెంకటేశ్వర స్వామి వారి ఇలాగ భవానీలందరూ యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా చేస్తూ 10 మందికి కూడా ఈ యొక్క తాడేపల్లిగూడెం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి. అలాగే లోకం అంతా కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ప్రపంచంలో కూడా లోక సర్వేజన సుఖనో భవంతు అందరూ యొక్క బాగుండాలని చెప్పి ఈ తలపెట్టిన ఈ కార్యక్రమం జరిగింది. సర్వేజన సుఖనో భవంతు అని చెప్పి ఈరోజు. అయితే భవానీ ఇక్కడ అన్నసమారాధన కూడా ప్రతి ఏటా కూడా నిర్వహిస్తుంటారు. అయితే ఈ సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తున్నారు? ప్రతి సంవత్సరం కూడా మేము 42 రోజులకి ఈ దీక్షాపీఠం ఏర్పాటు చేయడం,
అలాగే 42 రోజుల పాటు దీక్షాపీఠంతో పాటు భవానీలు సుమారుగా మా దగ్గర 150 మంది భవానీలు వచ్చి చేసుకోవడం, అలాగే భవానీల సహకారంతో అలాగే ఇక్కడ ఉన్న పళ్ళ మార్కెట్, హోల్సేల్ మార్కెట్ కానీ రీటైల్ మార్కెట్ కానీ వారందరి సహాయ సహకారాలతో సుమారుగా 4000 మందికి అన్న సమారాధన ప్రతి సంవత్సరం జరిపించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం 11 సంవత్సరాలు నిరారంభంగా చేసడం కాక ఈ సంవత్సరం అమ్మవారి విగ్రహం నించోబెట్టడం అనేది మా భవానీలందరూ ఒక సంతోషకర విషయం. అలాగే ప్రపంచంలో ఇవాళ రాష్ట్రం అంతా సనాతన ధర్మంతో పోరాడాలనే ఆలోచనతో సనాతన ధర్మంగా నడుస్తుంది. అలాగే ఈ సనాతన ధర్మం కోసం ఈ సంవత్సరం అమ్మవారి విగ్రహం కూడా నించోబెట్టడం జరిగింది. ప్రతి మందికి మంచి జరగాలనే ఆలోచనతో, హిందుత్వం బాగా దృఢంగా ఉండాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా హిందుత్వాన్ని గౌరవించాలని ఆలోచనతో ఈ భవానీ పీఠాలు ఎక్కడికెక్కడ భవానీ పీఠాలు పెట్టడం జరుగుతుంది. ఈ రాష్ట్రం అంతటా కూడా భవానీలతో ఈ 41 రోజు దీక్షాపీఠాల్లో కూడా 41 రోజుల పాటు విజయవాడలో జరుగుతున్న అమ్మవారి సేవలకి అందరూ అంకితం కావాలని జై భవానీ జై జై భవానీ అంటూ భవానీలందరూ కూడా భవానీ నామం చేసుకుంటూ ప్రతి భవానీ కూడా జై భవానీ అంటూ కూడా మాలాధారణ ధరించుకుని భవానీలందరూ కూడా 12వ తారీఖు విజయదశమికి వెళ్ళి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి దర్శన భాగ్యాన్ని చేర్చుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భవానీ. 11 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా కూడా ఇక్కడంతా కూడా పీఠ నిర్వహిస్తున్నాం. ఈ పీఠ నిర్వహించేది మా కోసం కాదు, ఎవరైతే హిందూ భక్తులు ఉన్నారో అందరూ కూడా బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, అలాగే మన జిల్లా మన ఊరు కూడా బాగుండాలని కూడా ఇక్కడైతే గురుభావని స్వామిరాజు అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ చందుతో పుండరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.